మన దేశంలో ఉన్న ఆలయాన్ని ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి. స్థల పురాణం, చారిత్రక నేపథ్యం వంటి పలు కారణాల వల్ల కొన్ని ఆలయాలు ప్రముఖంగా చెప్పుకోబడుతుంటే కొన్ని మాత్రం అక్కడ కొలువై ఉన్న దైవ మహత్యం వల్ల గుర్తింపు పొందాయి. అయితే ఇప్పుడు చెప్పబోయేది రెండో అంశానికి సంబంధించిన ఆలయాలు. అంటే అక్కడ దైవం మహిమ వల్ల ఆ ఆలయాలకు గుర్తింపు వచ్చింది. అలాంటి ఒక వింత ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణీమాతగా కొలువైన దేవత ఇక్కడ ప్రధాన దేవత. ఈ దేవాలయం రాజస్థాన్లోని బికనేర్ అనే ప్రాంతం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ దేవాలయం ఎలుకల దేవాలయానికి ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో సుమారు 20,000 నల్ల ఎలుకలు సజీవంగా ఉన్నాయని చెప్తారు. ఈ ఎలుకలు దేవాలయం అంతా తిరుగుతుంటాయి. ఈ ఎలుకలను కబ్బాలు అని పిలుస్తారు. ఈ ఎలుకలు దైవత్య ఎలుకలుగా ఆ గ్రామస్తులు పూజిస్తారట. ఈ దేవాలయాన్ని సందర్శించడానికి అనేక మంది యాత్రికులు వస్తుంటారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం కర్ణీమాత అనే అమ్మాయి బాల్యం నుంచి దుర్గాదేవి ఉపాసకురాలు. ఈమె 150 సంవత్సరాలు జీవించిందని చెప్తారు. పుట్టుకతోనే ఈమెకు అతీంద్రియ శక్తులుండేవి. తనకున్న శక్తులతో పెదలు భక్తుల సమస్యలు పరిష్కరించేదని ప్రతీతి. అందుకే ప్రజలు ఆమెను దేవతలా కొలవడం ప్రారంభించారు. ఒకరోజు ఆమె అకస్మాత్తుగా తన ఇంట్లోనే ఉన్నట్టుండి అదృశ్యమైంది. ఎవరికీ కనిపించలేదు. మరుసటి రోజు నుంచి ఆమెకు అక్కడే ఆలయం నిర్మించి నాటి నుంచి పూజలు చేస్తూ వచ్చారు. దేవతగా మారిన ఆమె ఒకానొకసారి భక్తులతో మాట్లాడుతూ తమ వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని, వారంతా ఎలుకలుగా జన్మించి ఇక్కడే ఉంటారని, వారికి అన్నపానీయాలు సమర్పించి ధన్యులను కమ్మని చెప్పిందట. అయితే అప్పటికే కర్ణీమాత వంశంలో దాదాపు 600 కుటుంబాలుండేవట. మాత చెప్పిన విధంగానే కొన్ని రోజులకు ఆ కుటుంబాల వారంతా మరణించడం, ఆ తర్వాత నెమ్మదిగా ఆ ఆలయంలో ఎలుకలు గుంపులు గుంపులుగా రావడం చూసిన వారంతా కర్ణీమాత వంశీయులే ఎలుకలుగా మారారని భావించి ఆ ఎలుకలను కర్ణీమాతతో సమానంగా పూజించడం మొదలుపెట్టారు. నిజానికి ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో గంగాసింగ్ అనే రాజు నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. కొంతకాలానికి ఇది శిథిలం అవ్వడం వల్ల తిరిగి ఈ ఆలయాన్ని 20వ శతాబ్దపు తొలినాలలో పునర్నిర్మించారు. మొఘలుల శిల్పకళా నైపుణ్యం ఇక్కడి గోడల మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆలయం ముందు భాగమంతా పాలరాతి వైభవంతో విరాజిల్లుతుంది. వెండి తాపడం చేసిన ద్వారాలు అబ్బురపరుస్తాయి. వేల కొద్దీ నల్లని ఎలుకల మధ్య కొన్ని తెల్లని ఎలుకలు మనకు కనిపిస్తాయి. దీనికి మరో కథ కూడా ఉంది. కర్ణీమాతకు 3 పిల్లలు పుట్టి పురుట్లోనే కన్నుమూశారు. దీంతో ఆమె తన భర్తకు సొంత చెల్లెలనే ఇచ్చి వివాహం చేసింది. వారి కుమారుడు ఒకసారి ఆడుకుంటూ కపిల్ సరోవర్లో పడి చనిపోయారు. కర్ణీమాత ఆ బిడ్డ ప్రాణాలను ఇవ్వమని యముడిని వేడుకుంది. యముడు ఆమె ప్రార్థనలకు కరగలేదు. కర్ణీమాత దుర్గాదేవి అనుగ్రహంతో ఆ కుమారుణ్ణి బతికించుకుంది. అంతేకాదు ఆ కుమారుడితో పాటు ఆమె మిగతా 3 బిడ్డలు తిరిగి బతికారట. ఇక కర్ణీమాత ఆలయంలో ఉదయం 4 గంటలకు తొలి పూజ మొదలవుతుంది. పూజారులు అమ్మవారికి నైవేద్యాలు, మంగళహారతి సమర్పించి మృదంగ ధ్వనులను వినిపిస్తారు. అప్పటి వరకు ఎక్కడెక్కడున్నాయో తెలియని ఎలుకలన్నీ గర్భాలయం నుంచి బిరబిరా బయటకొస్తాయి. పెద్ద పెద్ద పల్లాలలో పెట్టిన నైవేద్యాన్ని ఆగ్రహిస్తాయి. తర్వాత భక్తులు సమర్పించే నైవేద్యాలను తింటూ ఆలయంలో తిరుగుతూ రోజంతా గడిపేస్తాయి. తిరిగి రాత్రి సమయంలో గర్భాలయంలోకి వెళ్ళిపోతాయి. ఈ ఆలయంలో కనిపించే 4 తెల్లని ఎలుకలు కర్ణీమాత బిడ్డలేనని, ఆ 4 ఎలుకలు కనిపించిన వారికి కర్ణీమాత పూర్తి ఆశీస్సులు లభించినట్టేనని భక్తులు నమ్ముతారు. అవి చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకే ఆ 4 తెల్లని ఎలుకలు కనిపించేదాకా భక్తులు అక్కడే కూర్చుని ఓపికగా ఎదురుచూస్తుంటారు. అయితే ఆ తెల్ల ఎలుకలు ముఖ్యమైన వేడుకలలో మాత్రమే కనిపించడం విశేషం.